మళ్ళీ ఒకసారి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం గల్లీలలో రేవంత్ అన్న తిరగడం అనేది ఒక చరిత్ర. 3 సార్లు ప్రజలే గెలిపించుకున్నారు వాళ్ళ గోపాల్ని. ఎంత అభివృద్ధి చేస్తే గెలిపించుకుంటారు? డమ్మీ ఎవరో రౌడీ ఎవరో బ్యాక్గ్రౌండ్ ఏందో అన్ని తెలుసు. చేసింది కాదు, పోయింది కాదు, రౌడీ ఏంది ఇది? కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ల పక్షపాత పార్టీ. బస్తీలలో ఉన్న వాళ్ళే వస్తున్నారు మాయమ్మడి ప్రచారానికి. Naveen Yadav is an educated, bright, dynamic young man. ఇంతకు రెండింతలు ఉత్సాహంతో పనిచేస్తాం, ఇంతకు రెండింతలు అభివృద్ధి చేస్తాం. ఉన్నది లేనట్టుగా ఉన్నట్టుగా చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెంటిమెంట్ ద్వారా ఓటు సాధించాలనుకుంటున్నారు వాళ్ళు. గత ప్రభుత్వ పాలన పుణ్యమాని సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడతా ఉంది ప్రభుత్వం. వాళ్ళ మాటలు మా పనులు ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నాం. జూబ్లీ హిల్స్ లో మైనార్టీల ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో మంత్రి పదవి చేశారు తప్ప మేము 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కనుకనే జూబ్లీ హిల్స్ మమ్మల్ని ఒడగొట్టిండ్రు అని అర్థమవుతుంది. ఈ కత్తులు తుపాకులు కటోరాలు ఇవి కూడా పనికిరావు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇద్దరు కూడా ఏం చేయలే. మైనార్టీలకు ఏమైనా జరిగింది అంటే కేవలం కేసీఆర్ పీరియడ్ లో మాత్రమే జరిగింది తెలంగాణలో. ఎందుకు వేయాలి ఇవాళ టీఆర్ఎస్ కోర్టు? ఇవాళ కుటుంబ తగాదాలతో బీఆర్ఎస్ కూడా చితికిపోయి ఉన్నది. కింగ్ ఎవరు బొంగు ఎవరు రేపు తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. తెలంగాణ మొత్తానికి మార్గదర్శకంగా తీర్పు ఇవ్వబోతున్నారు.